ఇది తలపేసేటి పోయింది. ఇంట్లో ఎవరు లేరు, ఇల్లు ఎటు వేరు. అగో ఎన్నెళ్ళేంది కమ్మగా చికెన్ వాసన వస్తుంది ఇంట్లో. పోయి చూస్తా. మావా నువ్వు ఉండుడే మా ఎక్కువ అంటే నీ బిడ్డ నీకు చికెన్ అండి పెట్టిందా? నువ్వు కమ్మగా ఆయిపాయి తినుకుంటా కాలు దాపుకొని పంటానవా? ఈ చికెన్ నీకెట్లా దక్కనిస్తా మావా? చూడు ఇల్లు ఎటు వేరు తినంగత్తే అది నన్ను ఊరువనే ఊరువది. ఓ మల్లక్క మా రవ్వలుండు మా మావ ఎటు వేరు? కోపని బియ్యం కాడ ఉన్నారు. కోపన్ బియ్యం కాడు ఉన్నారా? మంది ఉన్నారా? బాగానే ఉన్నారు. గంట అవుతుంది. ఏంది గంట అవుతుందా? తలపెట్టున్నా అని అడిగిన. సరే సరే. అవ్వ కొడుకు గంట అవుతుందట. వచ్చే వరకు పురుసదు కదా ఇంట. ఏమన్నా రవ్వని అయ్యా కనగానే తొక్కు లెక్క దగ్గర కండింది. మామ నీ బిడ్డ కూర అంటే కమ్మగా తిందామని చూసినావు కదా, నీ అల్లుడు నీకు దక్కనిస్తారా మామ? నోటెత్త కనిపోతాను. ఈ మనిషి ఎప్పుడు వచ్చిండు? బాపు ఈ మనిషి లేవక ముందు నువ్వు తిందుపాయే. రేపు తిరిగి కొద్ది కూడా దక్కనేడు కూర. బాపు కూర అంతా ఏమైంది? ఆ కప్ప మూత నీకు తెలియకుండానే అండినే కదా. నాకేం తెలుసమ్మా? ఇప్పుడు ఎట్లనే అయినా ఆ కప్ప మూతడు తిని ఉండొచ్చు. నాకు ఆ మీద డౌట్. అడుగుతావు ఎట్లా అన్నాడు చూడు. ఓ మనిషి ఏంటిదే? చికెన్ అండినా గంజలో లేదు. ఆ కూర అతని పొంద మీద పెట్టుకున్నావా ఏంది? ఏంది చికెన్ అండిన వారే? మరి నాకు ఎందుకు చెప్పలేదా దిబ్బరొట్టే? చికెన్ నేనెందుకు తింటానే? ఏంది చికెన్ నువ్వు తినలేదా? చికెన్ అంతా ఏమైంది? పిల్లికి ఇట్లా తిన్నదా ఏంది? అయ్యో అట్టిగా పిల్లి పాలైందా? నీ అబ్బా నాకన్నా చెప్పవా చికెన్ అండినని? అట్టిగా పిల్లి పాలు చేసిన. లేకపోతే అయ్యకు దగ్గరికి గోలిచ్చి పెడదాం అనుకున్నది. కంతలోడు సప్ప సప్ప తిందామన్నాడు. ఓరి కంతలోడా నిన్నెట్లా తినిస్తారా? ఆ కూర అంతా నేనే తిన్నా. పాపం పెట్టింది. వరి కోత మిషన్ వచ్చింది. అల్లుడి పొలం కాడికి పంపి. సరే ఇప్పుడు పోతా కొద్దిగా అయినాక పోయేస్తా. సరే అరే రాజుగా ఈ మధ్యలో కనబడతలేవు, ఎటు పోతానవురా? సుతారి కిందికి పనికి పోతాన్నరా. ఏ పాట వస్తాయిరా పైసలు? ఏ పాట ఎక్కడరా పైసలు? వారానికి ఒకసారి ఇస్తా అంటే పైసలు ఇస్తలేడు చక్కగా.
ఆహా ఈ సుతార్ పనికి పోతే శనివారం శనివారం ఇస్తారు కారా? శనివారం ఇస్తారు. అగో మీ మామ ఇంక ఇక్కడే ఉన్నారా మీ ఇంటికాడ? ఏం చెప్పాలరా నా కోస, పెళ్ళైనప్పటి నుంచి మా ఇంట్లో అడుగు పెట్టిండు, ఇప్పటికి బయట అడుగు పెడతలేడు. ఏమన్నా అన్నాను అనుకో, మీ వదిన అడుగుడు, మీ వదిన సంగతి నీకు తెలుసు కదా, వాళ్ళ బాబుని ఏమన్నా అంటే గజ్జ గట్టి ఆట ఆడిస్తుంది. ఇప్పుడు కక్కలేక మింగలేక కోపం వస్తుంది. అన్న ఏమన్నా అన్నామంటే, ఓ మనిషి మా బాబుని ఏమంటావంటది. ఆడు ఆమె రాగానే సరేనా శంకరి, నా కోసం మేస్త్రి ఎదురు చూస్తాను కావచ్చు, పోయేస్తా. పో నీ పని అయ్యా ఉన్నదిరా. నీ అవ్వ ఇప్పుడు ఇంట్లో పోయిందనుకో మా మామ ముఖం కనబడుతుంది. అన్న ఏమన్నా అన్నాను అనుకో నా పిల్ల నా వెనుకే కుడుతుంది. ముందు పోతే నుయ్యి వెనుక పోతే గొయ్యి అన్నట్టు గిట్లనే ఉన్నది నా వారు. ఆవు మామ నీకు ఏమనిపిస్తలేదా? ఎందుకు అల్లుడు? కాదు మామ, ఎవరన్నా అల్లునింటికి వస్తే వారం రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, పోనీ నెల రోజులు ఉంటారు. నువ్వు వచ్చి 6 నెలలు అవుతుంది, అడుగు కూడా బయట పెడతలేవు కాదు మామ. అగో అల్లుడు, 6 నెలలకే ఆస్టక్ వచ్చిందా? ఏదో నా బిడ్డ అల్లుడు అని ఇంట్లున్నా, లేకపోతే నేనెందుకుంటూ? అది కాదు మామ. ఓ మనిషి మా బాబునేమో అంటాను. ఏ మీ బాబు నేనేమంటానే? ఏమనలే, ఏమన్నా అన్నానా మామ? నేనెందుకంట, నాకేం పని? వీళ్ళ దాంట్లో పుట్టించుడు ఎందుకు? ఏమనలేదమ్మా, ఏమనలేదు. ఏం కూర అనుకున్నావా మీ వల్ల? పప్పుసారు బాపు. రోజు పప్పు తిని తిని నోరంతా చప్పబడ్డది బిడ్డ. ఏదైనా కోడి కూరనో బోటి కూరనో తెచ్చిపెట్టమ్మా. మీ అమ్మ ఉన్నప్పుడు దినం దబ్బిసి దినం తింటూ. ఏంది బాపు, నువ్వు ఇన్ని రోజులు ఉంటేనే ఓర్తలేడు నీ అల్లుడు. ఇంకా నేను కోడి కూరకి ఇట్లా తీసుకొచ్చింది అనుకో, నన్ను ఎత్తెంటికలు రాలగొడతాడు. ఆ కప్పమూతాడు, అసలే చిన్నోడు కాదు. అయ్యో బిడ్డ, నువ్వన్నా తెచ్చిపెడతావని ఆశపడితే నువ్వే గిట్లా అంటే ఎట్లా అమ్మా? నేనేం చేద్దునే బాపు, అంతా అల్లుని చేతుల్నేనా? నేనే నుంచి తేవాలనే? అయితే ఈ బిడ్డ మీది ఏది పెడితే అదే తింటా. అయ్యో మా బాపు నోరిడిచి అడిగిండు, నా చేతిలో ఏమున్నది? ఈ కప్పమూతను అడిగితే కర్చటట్టున్నాడు. అక్క రావాలక్క, బావలేడా అక్క? ఏంద్రా తమ్ముడు? శంకర్ బావ లేడా అక్క? లేట్రా తమ్ముడు, ఎందుకు? ఏంద్ర పోడ గట్ల నవ్వుతాన్నావు? నన్ను రమ్మన్నప్పుడే బావ ఉండడని తెలుసు అక్క. నేను వచ్చిందని బావకు చెప్పు, ఇక నేను పోతున్నా. ఆగో మా మామయ్య కనబడతలేడు, పిండి అయింది. రవలే ఓ రవలే, నీకోసం కాంచి పిల్లగాడు వచ్చిండే, బాగున్నాడా అని అడిగి బగ్గ నవ్వివేయండు. ఎందుకు నవ్వివేయండి అట్లా? ఆనికి నేను గడవడక 2-3 రోజులు అవుతుంది, అందుకే అడిగిపోవచ్చు. రవలే ఓ రవలే, చాయ్ పట్టుకురావే. మనిషి కనబడుతుంది. ఓ మనిషి, మా బాపు నోరిడిచి అడిగిండే, ఇంత తలకాయ కూరను బోటి కూరను తింటా అని. పోయితే పోయే, పెద్ద మనిషి కదా, పానం కొట్టుకుంటాను కావచ్చు. ఏంది మీ బాబును ఉంచుకుంటే ఎక్కువ అంటే మీ బాబుకు బోటి కూర తలకాయ మటన్ కావన్నా? అవేమన్నా 2 రూపాయలు 3 రూపాయలకు వచ్చేటి అనే టీవీ కాడ 20 రూపాయలు ఉన్నాయి, అవి పట్టుకొని పోయి కోడిగుడ్ల కూర అనుకో. మీ బాబుకు లేని కోరికలు కుడతానే, ఉంచుకుంటే మా ఎక్కువ అంటే బోటి కూర తలకాయ మటనా? ఇంకా ఆట కూర అంటాడు, తెచ్చిపెట్టు, నీదేం పోతాంది? సరేతి, మా బాపు కోడిగుడ్లను అండి పెడతా. అండుపో. మనిషికి కొద్దిలన్న మానవాన్ని ఇచ్చేదాన్ని అనిపించాలి. ఇంట్లో ఉంచుకుంటూ ఎక్కువ అంటే బిడ్డతోటి తలకాయ కూర అండు కోటి కూర అన్న చెప్పదండు, కొద్దిలన్న మానవ అనిపించలేదా? అందుకే వెనకట పెద్దలు అన్నారు, మనిషికో మాట కొట్టుకోదెబ్బా అని. కొద్దిలన్న ఇజ్జత మనం ఉండాలి.
మంది ఇంట్లో వినబడి ఎన్ని రోజులు తింటారు ఇకనన్నా బుద్ధి రాదా? ఛీ! అరే శంకరే, ఓ శంకరే, శంకర్ లేడే మామ. మరి ఎటు వేయండమ్మా? ఏం చెప్పమంటవే మామ, మా బాబుని చూస్తే కళ్ళల్లో పెట్టుకుంటాడు. మా బాబుకి ఎవరు ఉన్నారే, నేను ఒక్కదాన్ని తప్ప. ఇక్కడ ఉంటాడని అనరాని మాట్లాంటాడు మా బాబుని. గట్టెందుకంటున్నమ్మా, మీరు తప్ప ఆయనకి ఎవరున్నారు పాపం? మీరు తినేది ఆయన తింటాడు, వాడికి అంతా నేను చెప్తుంది. సరే మామ. అరే శంకరి, నేను మీ ఇంటికి వస్తుండ్రా. ఎందుకే? అరే శంకరి, మీ మామని ఎందుకురా గట్ల అంటున్నావు? ఏమన్నానట? అల్లుని ఇంటికి వస్తే 10 రోజులు ఉంటారు, 15 రోజులు ఉంటారు. ఎవడన్నా నెలలు ఉంటారా అనే? అయినా మందిలో వినవాడు ఎన్ని రోజులు తింటాడే? అరే శంకరి, ఆయనకి ఎవరున్నారా? నీ భార్య నువ్వు తప్ప. ఆయన నీకే వాళ్ళున్నారా? మీ మామే మీ తండ్రి అనుకో. ఆయనను మంచిగా చూసుకొని మీరందరూ కలిసిమెలిసి ఉండుండ్రా. బాబు నువ్వు చెప్పింది కరెక్టేనే. సరే, నా తండ్రి ఉంటే నేను అట్లా అంటానా మా తండ్రిని? మా మామే నా తండ్రి లెక్క చూసుకుంటేనే. అరే శంకరి, ఇప్పటికెళ్ళైనా మంచిగా ఉండుర్రా. పెద్ద మనుషులను చూసుకుంటే నీకే పుణ్యంరా. అరే పిచ్చోడా, మీ మామ గురించి నీకేం తెలుసురా? ఆయనకు రోడ్డుకే 3 ఎకరాల పొలం ఉన్నదిరా. అక్కడ రేట్ ఎంత వలుకుతుందో తెలుసా? ఎకరాన 1 కోటి పైనే వలుకుతుంది, కానీ తక్కువ వలుకుతలేదు. అట్లాంటి అయినని నువ్వు చిన్న చూపు చూస్తావురా? అవునా బాబు, నేను ఆయనకు ఏం లేకుండా మా ఇంటికి వచ్చి తింటానని అన్నరాని మాటలు అన్నా పెద్దయినను. అంటే ఆయనకు ఆస్తి లెక్క కాదు, వాళ్ళ బిడ్డ ఎక్కడుంటే నేను అక్కడే ఉన్నానని ప్రేమతో వచ్చి ఉన్నాడు, కానీ ఆయనకు తిండికి లెక్క కాదు బాబు. ఎంత పొరపాటు చేసిందే. ఇప్పుడు పోయి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించు మావా అని అడుగుతా. పోతా బాబు. ఓకే పోరా నాన్న. బాబు ఇక మనిషి అన్న మాటలు పట్టించుకోకే, బుక్కడ ఎంత పువ్వ తిందుదా. అద్దు బిడ్డ, అల్లుడన్న మాటలకు కడుపు నిండింది. ఇక మనిషి మాటలు పట్టించుకోకే బాబు. మామయ్య, వయసులో పెద్దోనివి, నా తండ్రి అస్తుంటోనివి. నిన్ను అనరాని మాటలు అన్న ఇన్ని రోజులు. నన్ను క్షమించు మామయ్య. రబలి, నువ్వు కూడా నన్ను క్షమించే. మీ బాపును గన్ని మాటలు అన్నా. మామ తలకాయ మాటలు అన్నాడు కదా, మీ బాబు కోసం యాతనే పోతేనే ఇంకేది మామ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె A to Z. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. అల్లుడు మేకనే తీసుకురా. బాయ్. మేకనుకు వస్తే ఏదో మిగిలిందట. బాయ్.